బాబేలు రాజు ఖడ్గమొట్టుటకు 2 మార్గములను ఏర్పడుతుంది. దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును ఆయన ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేరేపించి అతన్ని తీసుకొని వస్తున్నాడు. అతను రావటానికి 2 మార్గాలు ఏర్పడుతుము అంటున్నాడు. ఆ రెండు మార్గాలు ఒక దేశంలో నుండి వచ్చినట్టు సూచించుటకై ఒక హస్త రూపము గీయము. అంటే 2 మార్గాలు ఒక దేశం నుండే వస్తాయి. 2 ఖడ్గాలు. ఆ 2 ఖడ్గాలు అంటే ఖడ్గములు అంటే తీర్పులు వస్తున్నాయి. కాబట్టి 2 తీర్పులు ఇక్కడ వస్తున్నాయి. ఒకటి వచ్చినట్టు ఒక హస్తరూపము గీయము, పట్టణపు వీధి కొలను దానికి ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణము రబ్బాకు ఒక మార్గమును, యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణము ఎరుషలేము ఒక మార్గమును ఏర్పడుతుంది. అంటే 2 మార్గాలు. ఈ 2 మార్గాల ద్వారా బాబేలు రాజు వస్తాడు. బాటలు చీలు చోట 2 మార్గములు చీలుతారన్న శకునము చూచుటకై బాబేలు రాజు వెళ్తున్నాడు. అంటే ముందు అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు వెళ్ళాలా, లేక యూదా దేశమున్న ప్రాకారముల పట్టణమైన ఎరుషలేముకు వెళ్ళాలని శకునం చూడటానికి ఉన్నాడట. అక్కడ అన్యరాజు కదా, అన్యులు శకునం చూస్తారు. మనమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అన్ని రాజులైతే శకునం చూస్తారు. కానీ శకునం చూసే రాజును దేవుడు ప్రేరేపించాడు. ఒక అన్యరాజును తన ప్రజల మీదకు రావడానికి ప్రేరేపించాడంటే దేవునికి తన ప్రజల మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన చూశాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రేమను చూపించినా కూడా వారు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనందువల్ల ఆయనను విరోధిగా చేసుకున్నారు. దేవుని ప్రేమను పొందవలసిన వాళ్ళు దేవుణ్ణి విరోధిగా చేసుకున్నారు. అందువలన శకునాలు చూసే అన్యరాజును దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అతడు బాణములను ఇటు అటు వాడించుతూ విగ్రహముల చేత విచారణ చేయించు కార్యమును బట్టి శకునము చూస్తున్నాడు. అంటే విగ్రహముల దగ్గర విచారణ, ఇతని విచారణ నెబుకద్నెజరు విగ్రహాల దగ్గర విచారణ చేసేవాడు కదా, అతనికి దేవుని గురించి తెలియదు. కానీ యెరూషలేము మీదకు వెళుతున్నప్పుడు మీ దేవుడే నన్ను పంపించాడు అనే మాట అన్నాడు నెబుకద్నెజరు. ఎందుకంటే యెరూషలేమును జయించాలంటే దేవుని చిత్తం లేకుండా ఎవరు జయించలేడు. కాబట్టి యెరూషలేమును జయించడానికి కారణం దేవుడే అతన్ని పంపించాడని అతనే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టి యంత్రములు పెట్టి మరియు హతము చేయుట మరియు ధ్వని ఎత్తు మరియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమని గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమని దిబ్బలు వేయమని ముట్టడి దిబ్బలు కట్టుమని ఒక కుడి తట్టున్న చక్రము కనబడేది. ప్రమాణములే ఆధారం చేసుకున్న ఇశ్రాయేలీయులకు ఈ శకునము వ్యర్థంగా కనబడింది. నిజానికి అది చెప్పాలంటే విగ్రహాల ద్వారా విచారణ చేయడానికి చేసిన శకునం అది. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఎలా ఉంటుంది? దేవుని ప్రమాణం మీదే వాళ్ళకి ఆధారం ఉంటుంది, కానీ శకునాల మీద ఉండదు కదా. కాబట్టి ఇది కయ్యే పని కాదులే అనుకుంటున్నారు. వారు చేసుకున్న పాపము యెహోవా వారి జ్ఞాపకము తెప్పించును. గమనించారా? ఊరికే దేవుణ్ణి మనం ఆయన మంచితనాన్ని మనం వేరే అర్థం చేసుకోకూడదు. ఆయన ఆపద ముక్కులు వాడని మనం అర్థం చేసుకోకూడదు, లేక ఆపద ముక్కులు వాడని మనం అవసరమైనప్పుడు
భక్తి అనేది ఎల్లప్పుడూ చేసేది. నమ్మిన దగ్గర నుంచి మనం ప్రభు దగ్గర చేరే వరకు చేసేది భక్తి. కానీ అవసరం వచ్చినప్పుడు దేవాలయం, అవసరం లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు జీవించడం అది కాదు. గమనించారా? కాబట్టి అతడు తెగులు దూస్తున్నందువల్ల ఎలా ఉంది, ఇది అయ్యే పని కాదులే, వాడు అన్ని రాదు కాబట్టి తెగులు దూస్తున్నాడు అని వీళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వారు పట్టబడినట్లు, అది గుర్తుపెట్టుకోండి, వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును యెహోవా వారి జ్ఞాపకమునకు తెప్పించును. ఎప్పుడు నెబుకద్నెజరు జయించిన తర్వాత, నెబుకద్నెజరు యెరూషలేము పట్టణం మీదకి వచ్చిన తర్వాత, అప్పుడు ఏంద్రా మనం వాడు అన్నిటేంటి మనల్ని జయించడం ఏంటని అనుకున్నప్పుడు దేవుడు మన పక్షమున లేడు అనేది వాళ్ళకి అర్థం. దేవుడు అతని పక్షానే ఉన్నాడు కానీ, ఒక అన్యరాజు పక్షాన ఉన్నాడు కానీ మన పక్షాన లేడనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. కారణం వాళ్ళు పట్టబడాలని దేవుడు చెప్పారు. గమనించారా? వారు చేసుకున్న పాపం అది యెహోవా వారికి జ్ఞాపకం తెప్పించదు. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు. చూడండి, బయలుపడటం, అగపడటం. మీ దోషము మీరు మనస్సుకు తెచ్చుకొనినందులను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందును, మీ దోషము మీకు మనస్సుకు తెచ్చుకొనినను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందులను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు అనే దేవుడు వాళ్ళని అంటాడు. ఎందుకని? వారి అతిక్రమాలు బయటపడ్డాయి, వారి పాపాలు అగపడ్డాయి. ఎక్కడుండి వాళ్ళ పాపాలు? వాళ్ళ సమస్త క్రియల్లో ఉన్నాయి. కాబట్టి పాపం ఎక్కడ ఉంటుందండి? క్రియల్లో ఉంటుంది. అతిక్రమములు ఎక్కడున్నాయండి? ఉదయం దేవుని మీద తిరుగుబాటు చేయడమే అతిక్రమం, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి అది బయలుపడటం వలన మీ సమస్త క్రియలలో నుండి పాపములు అగపడినట్లు మీ దోషము మీరు మనస్సుకు తెచ్చుకొనినందున నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునినందున మీరు చిక్కి ఉన్నారు. అది దేవుడు జ్ఞాపకం చేసుకోవటం, మంచికి జ్ఞాపకం చేసుకుంటాడు, చెడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మంచికి జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి ఒక మాట, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు చేస్తున్నాడు వాళ్ళ మేలు కొరకు. కాబట్టి దేవుడు 2 రకాలుగా జ్ఞాపకం చేసుకుంటాడు. మేలు చేయటానికి జ్ఞాపకం చేసుకుంటాడు, కీడు చేయటానికి కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. కీడు కూడా వదిలిపెట్టాడు దేవుడు. కాబట్టి 2 విధాలుగా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ప్రభు కూడా ఏమన్నాడు? మనల్ని నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు దేవుని చేయండి అన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నందువలన మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చిన్నది. ఎవరు వీడు? ఒక అబద్ధ ప్రవక్తను గురించి దేవుడు ప్రవచిస్తున్నాడు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ లలాటము తీసివేయబడను. లలాటం అంటే తలాటం, తల మీద పెట్టిన కిరీటాన్ని తలాటం అంటారు కదా. నీ కిరీటము ఎత్తబడును, అది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచులు గనులగుదురు,
గనులు నీటిలగులు. నేను దాని పడద్రోయుదును అంటే నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేశావు. అందువల్ల అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దేవుడు తీసేస్తాడు. దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయి ఉన్నాడు. ఎవరిని ఎక్కించాలో వాడిని ఎక్కిస్తాడు, ఎవరిని దించాలో వాడిని దించుతాడు. ఎందుకు? దేవునికి ఇష్టమైనట్టుగా ఉంటే పర్వాలా, దేవునికి ఆయాసకరంగా ఉంటే దించేస్తాడు. మానవుల రాజ్యంపై ఆయన అధికారి కాబట్టి ఒకడు తప్పు చేస్తే వాడు దించుతాడు, ఇంకొకడికి అవకాశం ఇస్తాడు. వీడు తప్పు చేస్తే వీడు దించుతాడు, ఇంకొకటికి అవకాశం ఇస్తాడు. అలాగా ఆయన కావాల్సింది ఏంటంటే తన ప్రజలకు న్యాయం తీర్చేవాడు కావాలి. కాబట్టి గనులు నీచులగుదురు. నేను దాన్ని పడద్రోయుదును. 3 సార్లు రెట్టింపు చెప్పాడు. 2 సార్లు కాదు, 3 సార్లు. దాని స్వాస్థ్యకర్త వస్తు పర్యంతము. ఎవరు దాని స్వాస్థ్యకర్త? ఎవరు? ఒక మాట మనం ఈ మాట కొద్దిగా ఆగి ధ్యానం చేద్దాం. 34 కీర్తన 24వ చరణం చదువుదాం. చూడండి, 34వ కీర్తన 24వ చరణం. 34:24 క్షమించండి. ఇదే అధ్యాయం, ఇదే గ్రంథం, అదేనా? ఇదే గ్రంథంలో 34:24. ఇదే గ్రంథంలో 34 కదా. 34:24. యెహోవానైన నేను 34:24 చదువయ్యా. యెహోవానైన నేను వారికి దేవుడినై ఉండు. 34:24. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా యెహోవానైన నేను వారికి దేవుడినై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. ఈ మాటల అర్థం ఏంటంటే దావీదు అప్పుడు ఉన్నాడా? దావీదు లేడు, చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని శరీరం కూడా కూలిపోయింది. కానీ ఈ స్వాస్థ్యకర్త ఎవరు? 37:24 కూడా రెండో మాట చూద్దాం. దావీదు 34. నా సేవకుడైన దావీదు వారికి రాజవు. అయ్యా 37:24 చదువు. నా సేవకుడైన దావీదు వారికి రాజవు. వారందరికీ కాపరి ఒక్కడే ఉండను. వారు నా విధులను అనుసరించును. నా కట్టడను ఇక్కడ దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. దావీదు అంటే ఆదికాండం 49:10 కూడా చదువుతాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ సంగతి మనకు రాయబడింది. 49:10 చదువయ్యా. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగు. 49:10 చదువు. షిలోహు వచ్చు వరకు అంటే షిలోహుకు అతడు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య రాజదండము తొలగదు. దేవుడై ఉండు. ఎవరు? 1000 ఏళ్ల పరిపాలన గురించి దేవుడు చెప్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన గురించి ఆది కాలంలోనే యాకోబు నోట ప్రవచింపజేశాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదాయుధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంది. కాబట్టి చూడండి, 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎప్పుడు రాశారు? ఆది కాండం 49వ అధ్యాయంలోనే తన కుమారులను దీవిస్తూ యాకోబు అన్నమాట. తన కుమారులను దీవిస్తూ అన్నమాట. కాబట్టి ఆ విధంగా
దాని స్వాస్థ్యము వచ్చు వరకు అన్నాడు కదా. అదే మాట చూడండి, ఇంకొకటి కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 2:5. కీర్తన 2:5 చూద్దాం. 2:5. ఆయన ఉగ్రుడై నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీర్వదుగా చేసి ఉన్నానని గమనించి, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తరలింపలేదు. కట్టడలను నేను వివరించాను. యెహోవా నాకు నాకు సెలవించాను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగును, జనములను నేను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు తొత్తుగాను ఉంచేదను అంటున్నాడు. కాబట్టి ఈ స్వాస్థ్యకర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యకర్త. 72 కూడా చూద్దామా. 72:7 కీర్తనలు 72:7 72:7 చదువుతాం. అతని దినములలో 72:7 అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవరకు క్షేమావృద్ధి కలుగుతుంది. గమనించారా? 10వ వచనం, తర్షీషు రాజులు దీర్ఘముల రాజులు కప్పము చెల్లించెదరు, క్షేమరాజులను శవారాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారం చేయదు, అన్య జనులందరూ అతన్ని సేవించుతారు. ఇవన్నీ 72వ కీర్తన 1000 పరిపాలన గురించి రాయబడిన కీర్తన. కాబట్టి ఆయన స్వాస్థ్యకర్తగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదువుతాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదువుతాం. యెహోవా ఇలాగు ఆజ్ఞయిస్తున్నాడు, రాబో దినములలో దావీదు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజయ్యు. చిగురు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. మనకు నీతి యెహోవా అని అతనికి పేరు పెట్టబడును. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చిగురు అనే మాట ఆయనకే. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు కదా. ఆ విధంగా జకర్యా గ్రంథం 6:12 కూడా చిగురు అన్నాడు. యోహాను సువార్త 1:49 చూడండి. అది యోహాను సువార్త 1:49. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు నతనయేలు చెప్పిన సాక్ష్యం. వీటన్నిటిని బట్టి చూస్తే ప్రకటన గ్రంథం 17:14 కూడా మాట చదువుతాం. ప్రకటన గ్రంథం 17:14. వీరు గొర్రెల పిల్లతో 17:14 చదువయ్యా. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను చేయించును. చూచారా? ఒకటి, ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయనతో ఉండినవారు, తనతో కూడా ఉండినవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన రాజులను చేయించును. సంఘం ఏర్పరచబడినది దేవుడి సంఘం, పిలువబడినది దేవుడి పిల్లలు. కాబట్టి ఇలాగ మనం చూస్తూ పోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్వాస్థ్యకర్తగా ఉన్నాడు. దాని స్వాస్థ్యకర్త వచ్చు పర్యంతం మరియు నిలవదు. అప్పుడు నేను వారిని అతనికి ఇచ్చేదను. మరియు నరపుత్రుడా,
నీవు ప్రవచించి ఇట్లను అమ్మోనీలను గూర్చి వారు చేయు నిందల గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమన్నా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు, ఇప్పుడు అమ్మోనీయుల గురించి చెప్తున్నాడు. రెండు మార్గాలు కదా. రెండోది, హతము చేయటకు ఖడ్గమే దూయబడి ఉన్నది, తలతలలాడుతూ మెరుగుపెట్టిన ఖడ్గము వదకే చేయటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూస్తుండగా వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుతుండగలను. దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల ప్రకారం నేను పడలేదు. ఎప్పుడు? దోష సమాప్తి కాలమున, అంటే పాపం పండినప్పుడు. పాపం పండింది, దురాశ గర్భము ధరించి పాపము ఉంటాను, పాపము పరిపక్వమై మరణం ఉంటాను. కాబట్టి యాకోబు తన పత్రికలో మాట్లాడుతున్నారు. కాబట్టి మనిషికి దురాశ అనేది ఉండకూడదు. దురాశ గర్భము ధరించి పాపము ఉంటాను, పాపము పరిపక్వమై మరణం ఉంటాను. దుర్మార్గుల మెడల ప్రక్కన నిన్ను పడవేయు, ఖడ్గమును వరలో వేయు. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధించును. ఎక్కడ? అమ్మోనీయుల పట్టణము రబ్బాను గురించి దేవుడు ఇక్కడ ప్రవచనాలు చెప్పమంటారు. అక్కడనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదు, నా ఉగ్రదాగ్ని నీ మీద రగలబెట్టదు. నాశనము చేయటందుకు ఏర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను. నాశనం చేయడానికి కూడా నేర్పడతాను, మంచి చేయటానికి నేర్పడతాను కాదు, నాశనం చేయడానికి కూడా నేర్పడతాను కావాలి. కాబట్టి నిన్ను అప్పగించదను. అగ్ని నిన్ను మింగును, నీ రక్తము దేశంలో కారును, నీ వెన్నటికి నీ జ్ఞాపకము రాకయుందు. యెహోవాను నేనే మాట ఇచ్చున్నాను. మాట ఇచ్చిన వాడు దేవుడు. ఎవరండి? ఏలి ఏమన్నాడు? మాట చెప్పిన వాడు దేవుడు కనుక సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. మాట చెప్పిన వాడు దేవుడు కనుక ఆయన తన చిత్త ప్రకారం జరిగించునని ప్రధాన యాజకుడైన ఏలి ఆ దినాన మాట్లాడాడు. ప్రధాన యాజకుడైన ఏలి తన కుటుంబాన్ని గురించి దేవుడు మాట్లాడితే అక్కడ ఆ మాట అన్నాడు. ఏమని చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఏలి అంటాడు, మాట ఇచ్చిన వాడు దేవుడు, ఆయన తన చిత్త ప్రకారంగా దాన్ని జరిగించును అన్నాడు. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును అన్న తర్వాత ఇక్కడే అంటాడు, మాట ఇచ్చిన వాడు దేవుడు కనుక ఆయన తన చిత్త ప్రకారంగా దాన్ని జరిగించునుగా అని మౌనంగా ఉన్నాడు. ఏలి తన యొక్క కుటుంబాన్ని గురించే చెప్పాడు ఆ మాట. మంద దృష్టి గలవాడైనదో అతడు చూడలేక ఆ మాట అంటూ చూడండి, పద్దెనిమిదవ వచనం 3:18 సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాడు. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయుగాక.
కాబట్టి దేవుడు ఒక మాట అంటే అది తప్పక నెరవేరుతుంది. కాబట్టి అది మంచి కానీ చెడు కానీ దేవుడు ఒక మాట అన్నాడంటే అది తప్పక నెరవేరుతుంది. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రి దేవుని నోటి నుంచి మనకు ఆశీర్వాదకరమైన మాట వస్తే మంచిది కానీ దేవుని నోటి నుంచి మనకు శాపవచనం వస్తే అది చాలా ప్రమాదం. కాబట్టి ఆయన నోటి నుంచి మనం ఆశీర్వచనం పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువ, మాట ఇచ్చి నెరవేర్చేది మేమైతే మాట ఇచ్చి తప్పుతాం. అది మాకు అలవాటైపోతాం. మాట ఇచ్చి తప్పడం అనేది మాకు అలవాటైపోతాం. ఎందుకంటే క్రీస్తు విరోధి మా చేతిలోకి వచ్చిన తర్వాత వాడు చెప్పినట్టు లేదంటారు. అననీయ సప్పేరాలు ఏం చేశారు? ఇద్దరికి తెలిసినట్టే వాళ్ళు పొలం అమ్మారు. పొలం అమ్మేటప్పుడు ఇద్దరికి తెలుసు, డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరు తెలుసు, ఇచ్చేసరికి ఏముందిగా. అలా కాదు. ఒక మాట అంటే యథార్థతగా మాట మీద నిలబడే వాళ్ళగా మీరు ఉండాలి. అప్పుడే మీరు సంతోషిస్తారు. ఏముడు గురించి నువ్వు ఎందుకు సంతోషించావంటే, అయ్యా అతడు యథార్థవంతుడు. మొట్టమొదట అతని గురించి అన్నది యథార్థవంతుడు. ఏమి కూడా నాకు మరణం వచ్చినను నా యథార్థతను నేను విడిచిపెట్టుకున్నాను. కాబట్టి యథార్థమైన జీవితం నీ పిల్లలమైన నేను కలిగి ఉన్నాను. ఒక మాట అన్నామంటే దాని మీద నిలబడాలి. మాట మీద నిలబడాలని ఈ వాక్యం చెప్తుంది. అదే యథార్థత. సహాయం చేయండి. ఏది మంచి చెప్పినా చెడు చెప్పినా నీ నోట నుంచి వచ్చిన మాట తప్పక నెరవేరుతుంది. అన్యాయ మర్యాద ఏమన్నదయ్యా, మేము ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. సెలవిచ్చిన వాడు యెహోవా. ఆయన తన దాసురాలు విషయంలో తన చిత్త ప్రకారం జరిగించునుగాక అని ఎంత ధైర్యముగా మాట అనగలిగిందంటే, ఆమె ప్రదానం చేయబడింది యేసు. వారిద్దరు ఏకం కాదు, కానీ గర్భవతిగా ఉంటావు అని చెప్పిన మాటకు ఎంత ధైర్యంతో మాట ఉందంటే, ఆమె నీ మీద ఎంత నమ్మకం ఉంచిందో దాన్ని బట్టే మేము ప్రయత్నిస్తున్నాం. ఎంతలో వచ్చినా యోసేపు వివాహం చేసుకోకపోయినా నీ మాట నా జీవితంలో నెరవేరుగా. కాబట్టి నాయన అటువంటి విశ్వాస వీరులు మా ముందు దాడి చేయాలి. అయ్యా వారి మార్గంలో మేమున్నాం. అలా జీవించే కృప మాకు దయచేయమని ఈ కరుణ హస్తాలకు అప్పగించుకుంటుంది. భూ సంబంధమైన స్వాస్థ్యమునకు నువ్వే కర్తవు. పరలోక సంబంధమైన స్వాస్థ్యమునకు నువ్వే మాకు కర్తవు. భూ సంబంధమైన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు కర్తవు నీవే. పరలోక సంబంధమైన స్వాస్థ్యమునకు మాకు స్వాస్థ్యకర్తవు నీవే. అలా జీవించే కృప మాకు దయచేయమని ఈ కరుణ హస్తాలకు అప్పగించుకుంటుంది. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆలోచిస్తుంది. ఏమి ధ్యానించాలో అది మాకు నేర్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంది. యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.